ప్రభువు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ యొక్క 40 days యొక్క ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్ని జరిగించాలి అనేటువంటి ఆలోచన కలిగిన ప్రేరేపింపబడి, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి దీనిని 40 daysగా జరిగిస్తున్నటువంటి సజీవ వాహిని వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక మంచి థాట్తో సజీవ వాహిని గారు టీం అంతా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ దినాన మరి మనము గుడ్ ఫ్రైడే రోజున దేవుడు యేసయ్య సిలువలో చేసినటువంటి ఆ బలియాగాన్ని మనమందరము జ్ఞాపకము చేసుకుంటూ ధ్యానిస్తూ ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం, మనకి ఆ ప్రాణత్యాగం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి పాప క్షమాపణ గురించి ధ్యానిస్తూ ముందుకు సాగుదామండి. ఇవ్వబడినటువంటి వాక్యము, నాకు ఇవ్వబడినటువంటి వచనము 2వ మాట. ఇది చదువుకోకముందు ఒక చిన్న ప్రార్థనతో ముందుకు సాగుదాం. తండ్రి నాయన, ఈ యొక్క శుభ శుక్రవారం దినాన మేమందరము కూడి ప్రార్థించడానికి మీరు మాకు చూపిన కృప కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి దేవా, అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా. 2వ మాటగా మేము ధ్యానిస్తూ ఉంటుండగా మరి మా జీవితాల్లో మేము కరెక్ట్ చేసుకోవాల్సినవి, ఎంకరేజ్ అవ్వబడాల్సినవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ జరుగునుగా కానీ పలుకుతూ ప్రభా సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున నడిపి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో ఈ మాట ఉంది. సో ఐ జస్ట్ కొంచెం ముందు నుంచి మనము చదువుతామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం చదువుదాం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తే 2 క్యారెక్టర్స్ చూడొచ్చు. ఇద్దరు మనుషుల వ్యక్తిత్వంని మనం చూడొచ్చు. నేడు నీవు నాతో పరదేశులో ఉండు అనేటువంటి మాట, నిశ్చయముగా నాతో ఉంటావు నీవు అని యేసయ్య ఆ దొంగకి ఇస్తున్నటువంటి అష్యూరెన్స్. యాక్చువల్గా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ని మనం ధ్యానించినప్పుడు వీ విల్ గెట్ టు సీ యేసయ్యను గూర్చినటువంటి 3 మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఒకటి ఆయనను గూర్చినటువంటి సాక్ష్యము, ఒకటి ఆయన షేర్ చేస్తున్నటువంటి సువార్త, పరలోక రాజ్యం గురించినటువంటి సువార్తను గురించి, 3వది ఆయనకి తండ్రితో ఉన్నటువంటి సహవాసంను మనం ఇక్కడ చూడొచ్చు. అది చూసే ముందు లెటస్ ఒకసారి మనము ఈ దొంగల యొక్క క్యారెక్టర్స్ని చూద్దామండి. వీళ్ళేంటి, ఒక దొంగ యాక్చువల్గా ఆల్రెడీ అప్పటికే యేసయ్య చాలా అవమానాల పాలైపోయాడు. ఆయనని బంధించినప్పటి నుంచి హై ప్రీస్ట్ దగ్గరికి తీసుకెళ్ళటము, మళ్ళీ పిలాత్ దగ్గరికి తీసుకెళ్ళటము, హేరోద్ దగ్గరికి తీసుకెళ్ళటం, మళ్ళీ పిలాత్ దగ్గరికి తీసుకెళ్ళటము, అక్కడ ఆయనకి జడ్జ్మెంట్ రావటము, సిలువ వేయబడాలి అని చెప్పేసేసి పిలాతు, ఈయనలో నాకు ఏ దోషమో కనిపించట్లేదు. ఈ దొంగ కూడా అంటున్నాడు చూడండి, 2వ దొంగ, ఈయనకి ఇది తగదు, మనకి ఇది కరెక్టే, ఈ శిక్షా విధి మనకి కరెక్టే. పిలాతు కూడా అంటున్నాడు, ఆయనలో నాకు ఏ దోషము కూడా కనిపించట్లేదు అని చెప్పేసేసి. కానీ ఈ దినాన మనము ధ్యానిస్తున్నటువంటి ఈ 2వ మాటలో కొన్ని గూఢమైనటువంటి సంగతులు
దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటుండగా మనం వాటిని అర్థం చేసుకుందామండి. ఈ యేసయ్యలో ఏ విధమైనటువంటి తప్పిదము పిలాతుకు కనిపించలేదు. ఈ దొంగకి కూడా, రెండవ దొంగకు కూడా కనిపించలేదు. కానీ మొదటి దొంగ నీవు క్రీస్తువే కదా అని అంటున్నాడు. ఆల్రెడీ యేసయ్య పొందినటువంటి ఆ అవమానము, ఆయనని కొరడా దెబ్బలు కొట్టారు, 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలు ఒక్కదానికి కొట్టినప్పుడు ఎంత బ్లడ్ పోయి ఉంటుంది కదండి. యాక్చువల్గా మామూలుగా మనము బయట చూసేటువంటి కొరడాలు కాదు, దానికి నెయిల్స్ ఉంటాయంట. ఒకసారి వీప్ మీద ఇట్లా కొడితే అది ప్రిక్ అయ్యి స్కిన్ని కూడా, లోపల ఉన్నటువంటి ఫ్లెష్ని కూడా లాగేస్తుందంట. అటువంటి కొరడా దెబ్బలు 39 ఆయన నీ కొరకు నా కొరకు అనుభవించి ఉన్నాడండి. అంతేకాకుండా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఎంతో బ్లడ్. యాక్చువల్గా మనకి ఇక్కడెక్కడన్నా తల మీద దెబ్బ తగిలినా, ఇంకా షుగర్ పేషెంట్స్లో చూసుకుంటే అసలు వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే హీల్ అవ్వదు అంటారు. యాక్చువల్గా ఆయనకు అమ్ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు లోపల ఉన్నటువంటి నర్వ్స్కి ఎంతగా దెబ్బ తగిలింది. ఆల్ దట్ హీ వెంట్ త్రూ ఫర్ అస్. ఆ ముళ్ళ కిరీటము, ఆయనని మాక్ చేస్తారు, కొట్టి నువ్వు రాజు కదా, నేనెవరో చెప్పు, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటారు. అట్లాగా ఆయన ఎంతో అవమానాల పాలవుతూ ఆయన గడ్డాన్ని పీకేస్తారు, ఆయన మొహం మీద ఉమ్మేస్తారు, అర్ధనగ్నంగా ఆయనని సిలువలో వేలాడదీశారు, భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడాడు. ఇదంతా మన కొరకు పొంది ఉన్నాడు. హీ రియలైజెస్ దాట్. ఎందుకంటే పైలట్ ఎప్పుడైతే అంటాడో ఈయనలో నాకు ఏ తప్పిదమో కనిపించట్లేదు అని అంటాడు. కానీ యేసయ్య యొక్క క్రాస్ పైన పైలట్ ఏం చేస్తాడంటే, పిలాతు ఏం చేస్తాడంటే INRI అని చెప్పేసి పెట్టిస్తాడు. INRI అని అంటే జీసస్ ద నాజరిన్ కింగ్ ఆఫ్ జ్యూస్ అనే అర్థం అనమాట. జీసస్ ద నాజరిన్, నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పేసి. సో ఆయన ఎప్పుడైతే అది చదువుతాడని నేను అనుకుంటున్నాను, ఈవెన్ సమ్ హిస్టారియన్స్ సే దాట్, అది చదివినప్పుడు ఆయన అనేది ఏంటి అని అంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ రెండవ దంగా యేసయ్యని విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తాము. ఎందుకు అని అంటే ఆయన అంటాడు యేసు అని. యేసు అనే మాట మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాము. ఎప్పుడైతే యోసేపు మరియ ప్రెగ్నెంట్ అనేసి తెలుసుకొని ఆయన వదిలిపెట్టాలి అని డిసైడ్ చేసుకుంటాడు. అప్పుడు దేవదూత ఆయనకి స్వప్నమందు వచ్చి అంటది, నీవు మరియని విడవకూడదు, ఆమె పరిశుద్ధాత్మ వలననే గర్భం ధరించింది, ఆయన వారి పాపములన్నిటి నుంచి రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టు అనేసి. సో ఆల్రెడీ దేవదూత రివీల్ చేసింది ఏంటి, ఈయన జనుల యొక్క పాపాల నుంచి వారిని విమోచించేవాడు, రక్షించేవాడు అని చెప్పేసి. అందుకనేమో మరి ఆ దూత చెప్పాలి అని అంటే, ఈ యొక్క దొంగలు కూడా జూయిష్ పీపులే అయి ఉంటారు. ఎందుకంటే సబాత్కు ముందు మనం చూసుకుంటే బరబ్బాను రిలీజ్ చేయమంటారు. బరబ్బాతో ఉండినటువంటి వీళ్ళు ఈ యొక్క హై ప్రీస్ట్ వీళ్ళందరూ కూడా బరబ్బాని అడుగుతాడు, యేసుని వద్దు సిలువ వేయండి అంటే పిలాతు ఈ యొక్క హీ హ్యాస్ ఎ రైట్ టు ఒకరిని విడిపించడానికి. కాబట్టి వీళ్ళు కూడా యూదులే అయి ఉంటారు. మేబీ ఈ దొంగ కూడా యేసయ్య గురించి చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉండొచ్చు. కాబట్టి ఆయన అంటాడు, ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే నా కొరకు ప్రాణం పెట్టినవాడు, మా కొరకు తండ్రి యావే పంపించినటువంటి మెస్సయ్య ఈయనే అని ఆయన గ్రహించుకుంటాడు. ఎట్లా అనంటే యేసయ్య పలికినటువంటి ఆ మొదటి మాట ఏమనంటాడు, అంత మాక్ చేస్తున్నటువంటి వారిని కూడా యేసయ్య అడుగుతున్నాడు, నన్ను వీరిని క్షమించు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇది చూసిన ఆ దొంగ
రియలైజ్ అవుతాడు, రిపెంట్ అవుతాడు ఆయన చేసిన. ఎందుకు అనంటే మనం ఇక్కడ చూస్తే ఈయన రిపెంట్ అయ్యాడు అనేది గ్రహించగలుగుతాం. ఇది మనకి తగును, ఈ శిక్ష మనకి తగును అనేసి అంటున్నాడు. ఆయన గద్దిస్తున్నాడు, నీకు దేవుని భయం లేదా? ఈ శిక్షా విధిలో ఉన్నావు కనుక నీ దేవునికి భయపడవా అని చెప్పేసి అంటున్నాడు. చూడండి ఒకసారి ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆ క్రాస్లో, ఆ సిలువలో యేసయ్య చేసినటువంటి ఆ ఒక్క ప్రార్థన, ఆయనకి తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, తండ్రితో ఆయనకున్నటువంటి ఆ రిలేషన్షిప్ని చూసినటువంటి ఈ దొంగ తన జీవితాన్ని యేసయ్యకి సరెండర్ చేసుకుంటాడు. తండ్రి యేసు, నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకునండి. చూడండి ఈ ఇద్దరు మనుషుల యొక్క వ్యక్తిత్వము, వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటి. ఒక దొంగేమో దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, నీవు క్రీస్తువు కదా. హీ నోస్ దట్ జీసస్ ఈజ్ క్రైస్ట్. He is the anointed one who came into this world to save us. He is the Messiah అని తెలుసు. క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఒకసారి ఆలోచించండి, ఆ మాటలు అంటున్నప్పుడు ఈ మాబ్ అంతా, అక్కడ ఉన్నటువంటి వారందరూ యేసయ్యని మాక్ చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య దేవుణ్ణి కదా అని చెప్పి ఆ సిలువలో నుంచి దిగి రాగలడు యేసయ్య. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించంటే హీ కుడ్ హ్యావ్ డన్ దాట్. కాకపోతే అక్కడ సాల్వేషన్ వర్క్ కంప్లీట్ అయ్యేది కాదు. ఆయనకు తెలుసు ఆయన ఏ విధంగా ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేయాలి అనేది. ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి కాబట్టి ఆయన అంతటి అవమానాన్ని, అంతటి బాధని, వేదన్ని తట్టుకొని నా కొరకు, నీ కొరకు నిలబడ్డాడు. ఈయన ఇంతగా దూషిస్తున్నప్పటికీ ఆయన యేసయ్య ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. మనల్ని ఎంతోమంది దూషిస్తారు, అన్యాయంగా మాట్లాడతారు, అన్యాయంగా ప్లాట్ వేస్తారు, మోసం చేయొచ్చు, మన మీద అబద్ధాలు చెప్పొచ్చు, మనల్ని దూషించవచ్చు. నీవు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో తండ్రి దేవుడు అక్కడ జోక్యం చేసుకుంటాడు. చూడండి, సేమ్ దొంగే కదా. ఆలోచించండి ఒకసారి, యేసయ్యతోని మొదటి దొంగని ఈ రెండో దొంగ గద్దిస్తున్నాడు. ఏమంటాడు, నీకు దేవుని భయం లేదా? వెన్ యూ గో త్రూ దోస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్, గాడ్ విల్ రైజ్ అప్ పీపుల్ ఫర్ యూ. డోంట్ వరీ. ఆయన చీకటిలో ఉన్నది వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు. కాబట్టి మీరు మోసపోతున్నారా? భయపడొద్దు, మీ పక్షంగా దేవుడున్నాడు. జస్ట్ కీప్ క్వైట్. Do not rebel, do not resist them, do not do anything. Just be quiet as Jesus is quiet on the cross. కానీ చూడండి, యేసయ్య దేనికి రెస్పాండ్ అయ్యాడు? యేసయ్య ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడు? ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. వాట్ ఏ ప్రివిలేజ్ హీ హాస్ గాట్, రైట్? ఒకసారి ఆలోచించండి, రెబెల్ చేసి దూషిస్తున్నటువంటి ఆ దొంగకి యేసయ్య రెస్పాండ్ అవ్వలేదు. ఎవరైతే రిపెంట్ అయ్యాడో, ఎప్పుడైతే రిపెంట్ అయినటువంటి ఈ దొంగ, యేసు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో నీవు వస్తావు, నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నిశ్చయంగా నేడు అని అన్నాడు. నువ్వు దొంగవి, నువ్వు అప్పుడు ఆ పాపం చేసావు కదా, వాళ్ళని దోచుకున్నావు కదా, వాళ్ళని మోసం చేసావు కదా, నువ్వు వాళ్ళతో ఈ విధంగా బిహేవ్ చేసావు కదా, నువ్వు ఆ పని చేసావు కదా అని చెప్పి దేవుడు యేసయ్య ఎక్కడ కూడా వాళ్ళని ఖండం చేయలేదు. ఖండం చేయకుండా ఆయన మాట్లాడిన మాట ఏంటి? యేసయ్య చెప్పిన మాట ఏంటి? ఆలోచించండి ఒకసారి. నేడు నీవు నాతో కూడా, నేడు ఈ క్షణాన, ఈ దినాన నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. పారడైజ్ ఈస్ ద ప్లేస్ వేర్ ద సోల్స్ రెస్ట్. మనం బైబిల్ స్టడీలో చూసుకుంటే ఎర్లియర్ ఇట్ వాజ్ ఇన్ ద ఎర్త్, భూమి లోపల ఉండేది పారడైజ్ అని. ఇప్పుడు అది మధ్య ఆకాశంలో ఉంది. యేసయ్య ఎప్పుడైతే మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడై అన్నాడో, ఆయన అంటాడు కదా వాక్యము రెవల్యూషన్లో అంటాడు, మృతుడనైతిని కానీ మరి తిరిగి లేచి
తిరిగి లేచి ఉన్నాను, యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అంటాడు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని అంటాడు కదా. ఆ మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులు ఎప్పుడైతే యేసయ్య తీసుకున్నాడో, హీ వెంట్ టు హెవెన్స్, హీస్ ఇన్ ద థర్డ్ హెవెన్ అని అంటారు. ఇప్పుడు మరణించిన వాళ్ళందరూ కూడా ఆ ప్యారడైస్లోకి వెళ్తారు. తీర్పు దినాని వరకు దే విల్ బి అన్ ద రెస్ట్. యేసయ్యలో మృతులైనటువంటి వారందరూకి ప్యారడైస్కి వెళ్తారు. సో జీసస్ హ్యాస్ గివెన్ హిమ్ దాట్ రెస్ట్ ఫ్రమ్ ద కాండమ్నేషన్, ఫ్రమ్ ద సిన్ అండ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హ్యాస్ డన్. ఆ థీఫ్, ఆ దొంగ ఎప్పుడైతే ఆయన రిపెంట్ అయ్యాడో. కాబట్టి ఈ దినాన నీ సిట్యుయేషన్ని గురించి దాన్ని బట్టి నువ్వు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ పక్షాన వ్యాజ్యమాడి దేవుడున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈ దొంగకి, మొదటి దొంగకి రెండో దొంగకు ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి. వన్ రెబెల్డ్, వన్ రిపెంటెడ్. రిపెంట్ అయిన వాళ్ళకి యేసయ్య ఆన్సర్ ఇచ్చాడు. రెబెల్ అయిన వాడి దగ్గర యేసయ్య మౌనంగా ఉన్నాడు, ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. లెట్స్ చెక్. మన జీవితాల్లో మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందా? ఎందుకంటే నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు కదా దేవుడు. మనం మొరపెడుతూనే ఉన్నాము, కొన్నిసార్లు మనకు ఉత్తరం రావట్లేదు. ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి కరెక్టెడ్? సో లెట్స్ చెక్ అబౌట్ ఇట్. సో లెట్స్ రిపెంట్ అండ్ లెట్స్ గో బ్యాక్ టు గాడ్ ద వే ద thief has gone back to God. And he asked, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కదా. నన్ను క్షమించు దేవా, నేను పాపం చేశాను, నేను ఇది చేశాను అది చేశాను అని కూడా అక్కడ ఆయన ఏమీ అడగట్లేడు. లుక్ ఎట్ ద వే హీ వాజ్ ప్రేయింగ్. నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా నన్ను. యేసయ్య హీఈస్ రెడీ టు remember us. He is ready. He said he'll never leave us nor forsake us. చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. I have loved you with an everlasting love అని అంటాడు. నా కృప నిన్ను విడిచిపోదు అని అంటాడు. సో ఇటువంటి కనికరం గల తండ్రి మనకున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ డూ నాట్ రెబెల్ అగెయిన్స్ట్ గాడ్, రిటర్న్ టు గాడ్. ఏ స్థితిలో ఉన్నావు అదంతా అనవసరం. దేవునికి అదంతా అనవసరం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమించే దేవుడు. ఏ విధంగా క్షమిస్తాడో, నీ పాపములన్నిటినీ తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరానికి విసిరేస్తానంటాడు కదా. ఇంకేమంటాడు? ఐ విల్ త్రో దెమ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది ఓషన్స్. ఓషన్స్ డెప్త్లోకి వెళ్ళినప్పుడు అవి ఎవరు తీయగలరండి? ఆయన తీయాలి అని అనుకుంటేనే తీస్తాడు. కానీ ఆయన ఏమంటాడు? ఐ విల్ రిమెంబర్ దెమ్ నో మోర్. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలోనే అపవాదుడు మన పైన దాడి చేస్తూ ఉంటాడు. నువ్వు ఆ టైంలో అది చేశావు, అది జరిగిపోయి ఒక 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అది జరిగిపోయి 15 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. కానీ స్టిల్ సేటన్ ఈజ్ ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. కాబట్టి వాడు నీ గతాన్ని జ్ఞాపకం చేస్తూ నిన్ను కృంగతీయటానికి ఆలోచిస్తూ ఉంటాడు. వాడు నీ యొక్క నువ్వు చేసిన గతంలో చేసిన పాపాన్ని ఎత్తి చూపించి నిన్ను కృంగదీయాలని ట్రై చేస్తాడు. కాబట్టి స్పీక్ బ్యాక్ టు సేటన్ అండ్ టెల్ హిమ్, మై గాడ్ హ్యాస్ ఫర్గివెన్ మై సిన్స్. I have repented of it and I am not going to do it again. Repentance అంటే not returning to that sin, taking a U-turn. ఒకరిని మోసం చేస్తున్నావా? ఆ జీవితాన్ని మానుకో. ఒకరితో అబద్ధాలు ఆడుతున్నావా? ఆ జీవితాన్ని మానుకో. పాపం చేస్తున్నావా? ఆ జీవితాన్ని మానుకో. టేక్ ఏ యూ-టర్న్. దొంగతనాలు చేస్తున్నావా? లేదంటే జాబ్లో అబద్ధాలు ఆడుతున్నావా? ఫాల్స్ అన్నీ పెడుతున్నావా? అన్నీ మానుకొని టేక్ అ యూ-టర్న్. టేక్ ఏ యూ-టర్న్. మనుషుల్ని మోసం చేస్తున్నావా? కొంతమంది తన సొంత వారిని కూడా మోసం చేసేటువంటి వారిని ఈ రోజుల్లో చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఫర్ అస్ ఓన్లీ ద థింగ్ ఈజ్ టు టేక్ ద యూ-టర్న్. యూ-టర్న్, కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ సే, జీసస్ ఫర్గివ్ మీ. అండ్ హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్ అస్. And he will remember our sins
నో మోర్. మన వాక్యంలో ఉంది కదా, హీ ఫర్గేవ్ us all of our sins. He forgave us all of our sins. He forgave us, but there are the consequences. అందుకనే వాక్యంలో అనబడుతుంది కదా, sow for yourself the seed of righteousness. When you sow the seed of righteousness for yourself, you will reap the harvest of righteousness. Who is the righteousness? Righteousness is Jesus himself. కాబట్టి ఈ దినాన మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము let us return to God as the thief has returned to Jesus. ఈ రెండవ దొంగ ఏ విధంగా అయితే తండ్రి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడో అదే విధంగా మనము కూడా ఈ దినాన తిరుగుదాం. ఎందుకంటే ఆల్రెడీ మన కొరకు యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మొరపెడుతున్నాడు. ఈ పరిశుద్ధ శుభ శుక్ర దినాన let us return to God and let us ask God, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. let us pray. తండ్రి నాయన అయ్యా, మరి రెండవ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ప్రభా నీవు మాకు కృపనిచ్చి ఉన్నావు నాయన. తండ్రి దేవా, ఎప్పుడైతే మమ్మల్ని మేము తగ్గించుకొని యేసు నన్ను జ్ఞాపకము చేసుకో అని మీ పాద సన్నిధికి వస్తాము అయ్యా. నీవు మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని క్షమించే దేవుడు నాయన. తండ్రి దేవా నాయన, అయ్యా మేము దయతో మేము చేసిన తప్పులని నీవు దయతో క్షమించమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. గివ్ అస్ ద true heart of repentance, O Lord God, that we will return to you with all of our hearts, O Father Lord God. తండ్రి నాయన, మరి మా ప్రతి ఒక్కరిని నాయన నీవు నాయన ఒప్పించి ప్రభా, మా పాపములను మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నాయన నీ సాక్షులుగా, నీ రాజ్య వారసులుగా మేము జీవించడానికి మాకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ సజీవ వాహిని టీం అంతటిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలను తీర్చండి తండ్రి నాయన. అయ్యా, ఆ టీంని ఇంకా నువ్వు బలపరచండి, ఇంకా ముందుకు సాగటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకొనుచు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ అ బ్లెస్సెడ్ గుడ్ ఫ్రైడే.